మంత్రి నారా లోకేష్ అనుకున్నది సాధించారు. కేంద్రం సహకారంతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దశ తిరిగింది. కేంద్రం ప్రసాద్ పథకంలో భాగంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోంది. మంత్రి లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి పానకాల స్వామి ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకంలో చేర్చాలని కోరారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్రం సహకారంతో ప్రసాద్ పథకంలో భాగంగా ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి పనులకు డిపిఆర్ను కూడా సిద్ధం చేస్తున్నారు. మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం దాదాపు 140 కోట్లు ప్రతిపాదించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ వారసత్వ సంపదను జాగ్రత్తగా కాపాడుకుంటూ గత వైభవం దెబ్బతినకుండా ఆలయాలను అదే రీతిలో కొనసాగిస్తూ మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా డిపిఆర్ను రూపొందిస్తున్నారు. కేంద్రానికి సమాచారాన్ని ఇప్పటికే పంపించారు. డిపిఆర్లో చిన్న మార్పులు చేసి ఈ పనులు చేపట్టే దిశగా టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తు జరుగుతోంది. కొండపైకి వెళ్లేలా రోప్వే ప్లాన్ చేశారు. కొండపైన పార్కింగ్ సౌకర్యంతో పాటుగా పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.